వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. సర్పంచ్ గా తండ్రి గెలుపు, కుమారుడు భిక్షాటన. జాన్సిలింగాపూర్ గ్రామంలో అరుదైన ఘటన. మాట విలువను చూపించిన యువకుడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సిలింగాపూర్ గ్రామంలో మాటకు నిలబడిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. రాజకీయాల్లో హామీలు కేవలం మాటల దాకా పరిమితమైపోతున్న ఈ కాలంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా గ్రామ యువకుడు భాస్కర్ ఒక కొత్త సందేశాన్ని పంపాడు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామానికి చెందిన మానిగల్ల రామకృష్ణయ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకృష్ణయ్య గెలిస్తే తాను గ్రామమంతా భిక్షాటన చేస్తానని ఆయన కుమారుడు భాస్కర్ గ్రామ పెద్దల సమక్షంలో హామీ ఇచ్చాడు. గ్రామస్తుల మద్దతుతో రామకృష్ణయ్య బంపర్ విజయం సాధించడంతో మాట నిలబెట్టే సమయం వచ్చింది. హామీని మర్చిపోకుండా రాజకీయాల్లో అరుదైన నిబద్ధతను ప్రదర్శిస్తూ సాంప్రదాయ దుస్తులు ధరించి భాస్కర్ గ్రామ వీధుల్లో భిక్షాటన నిర్వహించాడు. సాయంత్రం వరకు గ్రామమంతా తిరుగుతూ భిక్షం తీసుకుంటూ తన మాటకు నిలబడ్డాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్తులు ఆశ్చర్యంతో పాటు గర్వానుభూతిని వ్యక్తం చేశారు. రాజకీయ వేదికల్లో తరచూ వినిపించి హామీలు మర్చిపోతున్న ఈ రోజుల్లో వ్యక్తిగతంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఒక అద్భుత ఉదాహరణ అని గ్రామ పెద్దలు అన్నారు. భిక్షాటన చేసిన భాస్కర్ గ్రామంలో చర్చానీయాంశంగా మారడమే కాకుండా యువతకు ఒక విలువైన సందేశాన్ని ఇచ్చాడు. మాట అంటే మాటే, బాధ్యత అయితే ఆచరణే అనే సందేశాన్ని ఇచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. కుటుంబ గౌరవం, సాంప్రదాయ విలువల పట్ల నిబద్ధతను ప్రతిబింబించే ఈ అరుదైన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. రాజకీయ రంగంలో ప్రతిసారి మాట నిలబెట్టుకుంటే దేశం మారిపోయేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జాన్సిలింగాపూర్ గ్రామం నేడు మాటల విలువను మరోసారి ప్రపంచానికి చూపించింది. శ్రీ దత్త గురువే నమః. నా నామోదయం మానగల్ల భాస్కర్. ధర్మాచారం చేస్తున్నాను, ధర్మ విచారం చేస్తున్నాను. మానసిక సంకల్పన అన్నిటికంటే ముఖ్యం. ఏది సాధించడానికైనా మా తండ్రి గారి విజయం పట్ల నేను నా మనస్ఫూర్తిగా శ్రీ దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాను. మా తండ్రి గారి విజయం వరిస్తే తప్పకుండా మా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి తమ దగ్గర నుంచి పిడికెడి బియ్యాన్ని భిక్షగా తీసుకొని గంగాపూర్ వెళ్ళి నిద్ర చేసి అక్కడ భిక్ష చేద్దామని, దీని పట్ల నిబద్ధత, ధర్మం రక్షతి రక్షిత అనే నినాదాన్ని ధర్మస్థలంగా చాటింపడానికి మాత్రమే ఈ చర్య నేను చేయడానికి పూనుకున్నాను. మనసారా నా అభివాగాన్ని మన్నించి మీ ఆశీర్వాదాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. శ్రీ గురు దత్తే నమః.